హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక ఈరోజైతే చిన్నినే ఇక మధుమితే చిన్ని అన్న నిజం తెలుసుకుంటున్న మహి ఇక లోహిత్ అనే తన చిన్నప్పటి లోహిత ఇక తన మేనమామ కూతురని నిజం తెలుసుకోబోతున్న చిన్ని. అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక మధుమిత ఇక తనకి పెళ్ళి జరగకుండా మధునైతే మహి కాపాడతాడు. ఇక వాడు ఫ్రాడ్ అని, మంచివాడు కాదని, ఇక మధుమితని పెళ్లి చేసుకున్న తర్వాత తనని విదేశీయులకు తనని అమ్మడానికి సిద్ధపడ్డాడన్న నిజం తెలుసుకున్న మహి వెంటనే ఇక మధు పెళ్ళి ఆపేసి నిజాన్నైతే బయట పెడతాడు. ఇక పోలీసులైతే అక్కడున్న తననైతే తీసుకువెళ్తారు. వెంటనే ఇక మధుమిత అయితే చాలా సంతోషపడుతూ, చాలా థ్యాంక్స్ మ్యాడీ, నీ వల్ల ఈరోజు నా జీవితం ఏమీ కాలేదు, చాలా సంతోషంగా ఉంది అని చాలా సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడే ఇక మధుమిత తల్లిదండ్రులు చాలా థ్యాంక్స్ బాబు, నా కూతుర్ని కాపాడారు, మేము తెలుసుకోకుండా వాణ్ణి పెళ్ళి జరిపించబోయాము, కానీ ఇదంతా తెలుసుకోలేకపోయాము, ఈ నిజం కనుక తెలియకపోతే ఇప్పుడు మా కూతురు ఎక్కడుండేదో ఏమో, చాలా థ్యాంక్స్ బాబు, వయసులో చిన్నవాడివైనా నీ కాళ్ళు మొక్కాలనిపిస్తుంది అని మధుమిత తల్లిదండ్రులు అంటూ ఉంటారు. లేదంకుల్, నేను మా ఫ్రెండ్, తను నా ఫ్రెండ్ కాబట్టి నేను నా ఫ్రెండ్ని కాపాడుకున్నాను, నేను అనుకున్నాను అసలు వెంటనే ఎంగేజ్మెంట్ ఏంటి, 2 రోజులలో పెళ్ళేంటి, అందుకే నాకు అనుమానం వచ్చింది, అనుకోకుండా ఆ దేవుడు నాకు వాళ్ళ నిజస్వరూపాన్ని బయట పెట్టాడు అని నా ఫ్రెండ్ జీవితాన్ని కాపాడాను, ఇకనైనా తెలుసుకోండి, నా ఫ్రెండ్ ఖచ్చితంగా తనకి చదివిపియండి, ఏదో ప్రాబ్లంల వల్ల దేనివల్ల ఎవరో ఏమో అనుకుంటారని తన చదువుని ఆపేయకండి, పెళ్ళి విషయం పక్కన పెట్టండి, తన చదువు మీద తనకి కాన్సన్ట్రేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి తనని చదివించండి, తను ఒక భవిష్యత్తు ఉంటుంది తన జీవితంలో అని చాలా గొప్పగా మధుమిత గురించి మ్యాడీ చెప్తూ ఉంటాడు. అప్పుడు సరే బాబు, నువ్వు చెప్పినట్లే నా కూతుర్ని చదివిపిస్తాను, ఇక నుంచి కాలేజీకి పంపిస్తాను, ఈ పెళ్ళి ముచ్చట ఎప్పటికీ ఎత్తను, తనంతట తాను ఏ అబ్బాయినైతే నచ్చుతుందో ఆ పెళ్ళైతే జరుగుతుంది అని తన తల్లిదండ్రులు అనగానే ఇలా ఉండాలి తల్లిదండ్రులంటే అని వెంటనే మ్యాడీ చాలా సంతోషంతో వెళ్ళొస్తాను మై అని అక్కడి నుంచి మధుకు చెప్పేసి మ్యాడీ వెళ్ళిపోతాడు. మధు మాత్రం రోజు ఉదయాన్నే కాలేజీకి వస్తుంది కదా, అదే విధంగా కాలేజీకి అయితే తన ఫ్రెండ్ స్వప్నతో వస్తూ ఉంటుంది. అప్పుడే అవునే, నాకు తొందరగా మ్యాడీ నా లవ్ గురించి తెలుసుకోవాలి, ఆ తర్వాత మా నాన్న ఎక్కడున్నాడో తెలుసుకోవాలి, ఆ తర్వాత మా మేనమామ, మా అత్తయ్య, మా మామయ్య చనిపోయాడు, మా అత్తయ్య కుటుంబం ఎక్కడున్నారో తెలుసుకోవాలి, నా కోరిక అదేనే అని స్వప్నతో అంటూ ఉంటుంది మధు. అయితే అప్పుడే ఏ మధు, నువ్వు తొందరలోనే అవన్నీ తెలుసుకుంటావే, నీ వాళ్ళ దగ్గరికి నువ్వు చేరుతావు, మ్యాడీ కూడా నీ లవ్ని యాక్సెప్ట్ చేస్తాడు అని అంటూ ఉంటుంది స్వప్న. అయితే చాలా థ్యాంక్సే నువ్వు ఎంకరేజ్ చేస్తున్నందుకు అని దేవుడి దగ్గరికి వెళ్ళి, నిజంగానే నువ్వు చెప్పినట్లు జరగాలంటే ఈ గాజులు దేవుడి దగ్గర పడాలి, లేకపోతే నేను కోరుకున్న కోరిక నెరవేరదే అని ఒక్కొక్క గాజు వేస్తూ ఉంటుంది. అన్ని గాజులు అందులో పడగానే చాలా సంతోషపడుతుంది. కాలేజీకి వచ్చిన మధుమిత చాలా సంతోషంతో ఉంటుంది. అప్పుడే మ్యాడీ, మధు కాలేజీకి వచ్చావు కదా, నుంచి నువ్వు లేడీ టైగర్గా కాలేజీకి రావాలి, ఎవరు ఎన్ని బాధలు పెట్టినా నువ్వు తట్టుకునే శక్తి ఉండాలి, నువ్వు అనుకున్న గోల్ని సాధించాలి అని మ్యాడీ అయితే మధుతో అంటూ ఉంటాడు.
అప్పుడే మ్యాడీ, ఈరోజు నేను కాలేజీకి రావడానికి కారణం నువ్వు. నేను మళ్ళీ కాలేజీని చూస్తానో చూడనో అనుకున్నాను. కానీ ఈరోజు నేను ఈ కాలేజీకి వచ్చానంటే దానికి కారణం నువ్వే మ్యాడీ. చాలా థ్యాంక్స్ మ్యాడీ. నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను అని ఇక చాలా సంతోషంతో చెప్తూ ఉంటుంది. లే మధు, నువ్వు నా ఫ్రెండ్వి. నా ఫ్రెండ్కి ఏ కష్టం వచ్చినా నేను ఎదురొచ్చి ఉంటాను అని ఇక మ్యాడీ అంటూ ఉంటాడు. అవును, ఈరోజు నిజంగానే లోహిత కనిపించడం లేదేంటి అని అంటూ ఉంటుంది మధు అయితే. అవును మధు, నేను కూడా లోహితని గమనించనే లేదు. నువ్వు మాత్రం గుర్తుంచుకున్నావు కదా అని అనగానే, అవును మ్యాడీ, లోహిత మా ఇంటికి వచ్చి చాలా పనులు చేసింది. అసలు తనకు తెలియని పనులు కూడా చేసింది. బూజు దులపడం ఇదంతా చేసింది. అందుకనే ఇక ఈ పెళ్ళిలో లోహిత తన ఫ్రెండ్స్ నాకు బాగా క్లోజ్ అయ్యారు అని అంటూ ఉంటుంది మధు అయితే. అప్పుడే ఇక మ్యాడీ అయితే, అవును మధు, నిజంగానే లోహిత పనులు చేస్తుందని నేను అనుకోలేదు. మీ ఇంటికి వచ్చినప్పుడే చూశాను. లోహిత ఏమైనా తన అబ్బాయిలా ఉండడమే వచ్చు అని అనుకున్నాను. కానీ మీ ఇంటికి వచ్చాక చూశాను అని మ్యాడీ లోహిత గురించి అంటూ ఉంటాడు. అప్పుడే ఇక, అవును మ్యాడీ, లోహిత వాళ్ళ ఇల్లు నీకు తెలుసా అని అంటూ ఉంటుంది ఇక మధు అయితే. అప్పుడే ఇక మ్యాడీ, అవును, నాకు కూడా తెలీదు. కానీ తన ఫ్రెండ్స్ ఉంటారు కదా, తన ఫ్రెండ్స్ని అడిగి కనుక్కుందాం అని అనగా, అయినా ఎందుకు మధు అని ఇక అంటూ ఉంటాడు మ్యాడీ. అప్పుడే ఇక మధు అయితే, మ్యాడీ, మనం లోహిత వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. లోహితకి థ్యాంక్స్ చెప్పాలి. లోహిత కూడా ఇందులో హెల్ప్ చేసింది కదా, లోహిత కూడా మన ఫ్రెండే కదా. ఒకసారి వాళ్ళ ఇల్లు చూసినట్లు కూడా ఉంటుంది. వాళ్ళ అమ్మ నాన్నని కూడా మనకు పరిచయం చేస్తుంది కదా. మా అమ్మ నాన్నని మీరు చూశారు, కానీ లోహిత వాళ్ళ అమ్మ నాన్నని మనం చూడలేం కదా అని ఇక మధు అంటూ ఉంటుంది. అప్పుడే ఇక మ్యాడీ అయితే, సరే మధు, ఇప్పుడే తన ఫ్రెండ్ని పిలుస్తాను, తనని తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్దాం అని ఇక మ్యాడీ అనగానే, వెంటనే ఇక మ్యాడీకి ఇక తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాడు. లోహిత ఫ్రెండ్ దగ్గరికి మధు మ్యాడీ అయితే. అప్పుడే, ఏంటి మ్యాడీ ఇలా వచ్చావు అని తన లోహిత ఫ్రెండ్స్ అంటూ ఉంటారు. అవును, మీ ఫ్రెండ్ లోహిత ఈరోజు కాలేజీకి రాలేదేంటి అని అంటూ ఉంటాడు మ్యాడీ అయితే. అవును, చాలా ఫీవర్ వచ్చింది. ఈరోజు లోహిత ఇక బెడ్ పై నుంచి లేవలేదంట. ఫోన్ చేశాను, తను నాకు లేవలేని పరిస్థితే, బాగా ఫీవర్ వచ్చింది అని ఇక చెప్పింది అని ఇక తన ఫ్రెండ్ చెప్పగానే, అవునా, అవును, లోహిత వాళ్ళు ఎక్కడుంటారు, వాళ్ళ వీధి ఎక్కడ అని ఇక మ్యాడీ అడుగుతూ ఉంటాడు. మ్యాడీకైతే లోహిత వాళ్ళ ఇల్లు అడ్రస్ మొత్తం చెప్తుంది. ఇక లోహిత వాళ్ళ ఫ్రెండ్ అయితే వెంటనే మ్యాడీకి ఇక తన ఫ్రెండ్ ఫోన్ చేయడంతో, అర్జెంటుగా పనుంది మధు, లోహిత వాళ్ళ ఇంటికి మరోసారి వెళ్దాం అని అనగానే, లేదు మ్యాడీ, నువ్వు నీ ఫ్రెండ్తో ఏదో అర్జెంట్ పని అంటున్నావు కదా, వెళ్ళు, నేను వెళ్తాను. కానీ నేను లోహిత దగ్గరికి వెళ్తాను. నాకు అంత హెల్ప్ చేసిన లోహితని పాపం ఫీవర్ వస్తే ఒక్కసారి చూసి వస్తాను అని చెప్పేసి, సరే మధు, వెళ్ళు అని ఇక మ్యాడీ ఇక మధుని పంపించేశాడు. ఇక మధు మాత్రం ఇక లోహిత వాళ్ళ అడ్రస్ వెతుక్కుంటూ ఇక లోహిత వాళ్ళ ఇంటికైతే వెళ్తుంది. ఇక వెంటనే లోపలికి వెళ్తుంది. లోహిత, లోహిత అని పిలుస్తూ ఉంటుంది. అప్పుడే ఇక లోహిత వాళ్ళమ్మ, ఇదేంటి, ఎవరు మా అమ్మాయిని పిలుస్తున్నారు అని ఇక అనుకుంటూ వెంటనే బయటికి వస్తుంది. ఇక మధుని చూసి, ఎవరమ్మ నువ్వు అని ఇక అనగానే మధు ఒక్కసారే షాక్ అయిపోతుంది లోహిత వాళ్ళ మమ్మీని చూసి. అత్తయ్య గారు అని ఇక షాక్ అయిపోతుంది. అమ్మ, ఏంటమ్మా, ఎవరు కావాలి నీకు అని ఇక అనగానే, లోహిత లేదా ఆంటీ అని అనగానే, లోహితకి బాగా ఫీవర్ వచ్చిందమ్మా, ఇంట్లో పడుకుంది అని చెప్పగానే వెంటనే ఇక లోహిత ఎవరో కాదు, నా మేనమామ సత్యం బాబు వాళ్ళ కూతురు అని ఇక షాక్. ఇన్ని రోజులు నేను ఎవరినైతే ఎతుకుతున్నానో వాళ్ళే వీళ్ళ అని ఇక మధు షాక్ అయిపోతుంది. వెంటనే, ఏంటమ్మా అలానే నిల్చుండిపోయావు, లోహిత లోపల ఉందిరా అని ఇక లోహిత వల్ల అమ్మ అయితే మధుని ఇక చిన్ని అని తెలియక లోపలికైతే తీసుకువెళ్తుంది.
వెంటనే ఇక లోహిత లోహిత అని వాళ్ళ అమ్మ పిలుస్తూ ఉంటుంది. ఏంటమ్మా అని ఇక లోహిత అంటూ ఉంటుంది. నీకోసం నీ ఫ్రెండ్ మధు వచ్చిందే అని అనగానే లోహిత ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఏంటి మధు వచ్చిందా అని అంటూ ఉంటుంది. అవునే, ఎందుకు అంత ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నావు? లేదమ్మా, ఇప్పుడు నిన్ను చూసిందా అని అనగానే అవునే నన్ను చూసింది అని ఇక అనగానే అంతా అయిపోయింది, మన గురించి తెలిసిపోయింది అని ఇక లోహిత అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడే ఇక లోహిత అనుకుంటూ మధు లోపలికి వెళ్ళేసరికి లోహిత బెడ్పై కూర్చొని ఏం చేయాలని ఆలోచిస్తుంది కదా. ఇంకా లోహిత దగ్గరికి వెళ్ళి తన దగ్గర ఉన్న ఫోటోని చూస్తుంది. ఒక్కసారే షాక్ అయిపోతుంది. సత్యం ఫోటో అక్కడ దండేసి ఉంటుంది కదా. ఇక తన 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 తండ్రియే నా మేనమామ, అంటే లోహిత నా చిన్నప్పటి లోహిత, అంటే మామయ్య కూతురు. ఇంకా చందు ఎక్కడున్నాడు అని ఇక చాలా కంగారు పడుతూ చాలా సంతోషపడుతూ ఉంటుంది. లోహిత అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఏంటి మధు, ఏంటి అలా చూస్తున్నావు అని ఇక లోహిత అనగానే అవును, నిన్ను అలానే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. నా మేనమామ కూతురువి నువ్వు, లోహితవి నేనే నీ చిన్నిని అని ఇక చెప్పగానే లోహిత షాక్ అయిపోతుంది. అయిపోయింది, అంతా అయిపోయింది, చిన్నికి మేమే సత్యం ఇంకా తన మేనమామ కూతురు అని తెలిసిపోయింది, ఇప్పుడు ఏం చేయాలి అని ఇక అనగానే అప్పుడే అక్కడికి ఇక లోహిత వాళ్ళ అమ్మ వస్తుంది. వెంటనే లోహిత వాళ్ళ అమ్మ ఇక మధు మాటలు చూసి ఏంటమ్మా మీకు ముందే తెలుసా అని అనగానే ఏంటత్తయ్య మీరు నాకు తెలియకపోవడం ఏంటి, మీరు సత్యం మామయ్య గారికి భార్యే కదా, నువ్వు అత్తయ్యవే కదా, నేనత్తయ్య చిన్నిని అని చెప్పగానే ఇక లోహిత వాళ్ళ అమ్మ ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఇంకా అప్పుడే లోహిత వైపు చూస్తుంది. అవునమ్మా తనే చిన్ని అని చెప్పగానే ఇదేంటి, దీన్ని చంపేశారనుకున్నాను, ఇంకా బ్రతికే ఉందా? వాళ్ళ అమ్మని చంపేశారు, వాళ్ళ నాన్న కనిపించకుండా పోయాడు, తను కూడా మనకు దూరం అయిపోయింది, మనని ఇంత బాధకి గురి చేసిన తను ఫ్యామిలీ మొత్తం నాశనం అయిపోయింది అనుకున్నాం, కానీ ఇంకా ఈ చిన్ని బ్రతికే ఉందా అని లోహిత వల్ల అమ్మ చాలా కోపంతో రగిలిపోతుంది. ఏంటే నిన్ను ఎన్నిసార్లు చెప్పాలి నా ఇంటికి రావద్దని, చిన్నప్పుడే నిన్ను పంపించేశాను, అయినా మళ్ళీ వచ్చావు ఏంటి, వెళ్ళిపో ఇక్కడి నుంచి, నువ్వు నా భర్తని మా కుటుంబం నుంచి దూరం చేశావు, ఈరోజు మేము ఇలా ఉన్నామంటే కారణం నువ్వు అని ఇక చాలా ఆవేశంతో రగిలిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక చిన్ని అయితే లేదత్తయ్య మేము చెప్పేది వినండి, ప్లీజ్ అత్తయ్య నేను చెప్పేది వినండి, మా నాన్న ఏ తప్పు చేయలేదు, మామయ్య గారిని చంపింది ఎవరో కాదు, ఇక ఆ దేవనే మామయ్య గారిని చంపింది. ఇక దేవ రౌడీలతో పొడిపించడం, ఇక రౌడీలు మామయ్యని పొడచడం, ఈ దేవ చంపేయడం, ఇదంతా నా దగ్గర వీడియో ఉంది, కావాలంటే మీకు చూపిస్తాను, ఇప్పటికైనా నమ్మండి, మేము ఏ తప్పు చేయలేదు అని ఇక మా మామయ్యని మేము ఎలా చంపుకుంటాము అని చిన్ని అంటూ ఉంటుంది. ఏంటే ఏం మాట్లాడుతున్నావు, ఇంకా నీ దగ్గర వీడియో ఉందా, మీ నాన్న చేసిన తప్పుకి ఇంకా నువ్వు బదులు చెప్తున్నావా అని లోహిత అంటూ ఉంటుంది. అవును లోహిత, నిజం చెప్తున్నాను, ఇంకా మా నాన్న ఆ వీడియో నాకు ఇంకా మా నాన్న మాకు దూరం అయిపోయాడు, ఇంకా ఆ వీడియో మీకు చూపించాలని చాలా ఏండ్ల నుంచి నేను దాన్ని దాచిపెట్టుకుంటూనే వచ్చాను, ఇప్పుడు సమయం వచ్చింది, కావాలంటే చూడండి అని ఇక వెంటనే మధు అయితే తన ఫోన్లో ఉన్న వీడియోని అయితే లోహిత తన అమ్మకి చూపిస్తుంది. ఒక్కసారే షాక్ అయిపోతారు. దేవ వాళ్ళు సత్యంని ఇక పొడ్చడం, రౌడీలతో పొడిపించడం ఇదంతా చూస్తారు. ఇక లోహిత తన అమ్మ ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఏంటే ఇది నిజమా అని ఇక అనగానే అవునత్తయ్య ఇదంతా నిజం, ఇక మామయ్య గారిని వాళ్ళే చంపి ఆ నింద మా నాన్నపై వేయాలి, ఇక మా నాన్న జైలుకు వెళ్ళాలి, ఇక అని ఇదంతా చేశారు. ఈ వీడియో మా నాన్న ఏ రోజో నాకు ఇచ్చాడు ఈ విషయం మీకు తెలియజేయమని, కానీ అప్పటి నుంచి మీరు మాకు దూరం అయిపోయారు, మీకోసం నేను వెతికిన రోజు లేదు అని ఇక అంటూ ఉంటుంది మధు అయితే. అప్పుడే లోహిత ఒక్కసారే షాక్ అయిపోతుంది. అంటే ఇన్ని రోజులు నేను ఇదంతా మీరే చేశారనుకున్నానా, తప్పుగా అనుకున్నాను, అంటే ఇప్పుడు అక్కడున్న దేవ నాగవల్లిలు అంటే మహి వాళ్ళ అమ్మ నాన్నలే మా నాన్నని చంపారా, వాళ్ళ మీద నేను ప్రతీకారం తీర్చుకుంటాను అని ఇక చాలా ఆవేశంతో ఇక లోహిత అయితే ఇక మధుమితనైతే వెంటనే ఇక చిన్ని నన్ను క్షమించు చిన్ని, నేను తప్పు చేశాము,
నిజంగానే మా నాన్నని చంపింది మీరే అనుకొని మేము తప్పు చేశాము, మమ్మల్ని క్షమించు చిన్ని అని ఇక చెప్తూ ఉంటుంది. అంటూ ఉంటుంది. లోహిత అయితే క్షమాపణ కోరుతుంది. ఇక చిన్నినైతే వెంటనే చిన్ని నాకు మీరు నమ్మారు అంతే చాలు. ఇక నాకు నా మహి ఎక్కడున్నాడో ఇక తను మాత్రం కనిపిస్తే చాలు అని ఇక అంటూ ఉంటుంది. ఇక మధు అయితే అప్పుడే ఇక మధు నీకొక నిజం చెప్పాలి. నువ్వు చిన్నప్పటి మహి వెతుకుతున్నావు కదా, ఆ మహి ఎవరో కాదు మన కాలేజీలో చదువుతున్న మ్యాడీయే నీ మహి అని చెప్తుంది. వెంటనే షాక్ అయిపోతుంది మధు అయితే. అప్పుడే ఇక ఏంటి లోహిత చెప్పేది నిజమా అని అంటూ ఉంటుంది. అవును నిజం చెప్తున్నాను, ఇక మ్యాడీనే మహి ఇక అని చెప్పగానే చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక మధు అయితే చాలా థ్యాంక్స్ లోహిత అని అంటూ ఉంటుంది. నువ్వు మహిని ప్రేమిస్తున్నావని నాకు అర్థమైపోయింది, కానీ నేను అలా కుటుంబాన్ని వదిలిపెట్టనులో నిన్ని రోజులు మిమ్మల్ని ఎంత బాధ పెట్టానో అంతకంటే డబలు అనుభవించేలా చేస్తాను. ఇక మా నాన్నని చంపిన వాళ్ళని నేను బ్రతకనివ్వను అని ఇక లోహిత అయితే ఇక నాగవల్లి దేవాల మీద ప్రతీకారం ఇక దగ్గరుండి మహిని చిన్నిని కలపబోతుంది. ఇక లోహిత అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.